ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట షలోమ్. దేవుడు అనుగ్రహించిన మరొక అద్భుతమైనటువంటి నూతన దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీరందరూ కూడా దేవునితో మొదటి గడియ గడపాలని చెప్పి కుటుంబంగా, కొందరు ఏకాంతంగా, మరికొందరు ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా మీరందరూ కలిసి దేవునితో ఇలా మొదటి గడియ గడపటం చాలా సంతోషం. యేసుక్రీస్తు కూడా తన దినాన్ని దేవునితోనే ప్రారంభించేవాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవడం నిజంగా ఆశీర్వాదం. రండి, ఈ దినాన్ని ప్రార్థనతోనే, ప్రభుతోనే ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను కలిగిన జీవితాలు బహుధన్యం. కాబట్టే నీతోనే మా దినాన్ని ప్రారంభిస్తున్నాం. నువ్వు లేకుండా మేము బ్రతకలేం, నువ్వు లేకుండా మేమేమి సాధించలేవు. కాబట్టి నీతోనే దినాన్ని ప్రారంభించాలని, నిన్ను కలిగి జీవించాలని, నువ్వు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ దినము స్వతంత్రించుకోవాలని ఆశతో నాయన మమ్ములను ఈ దినాన్ని నీ చేతికి అప్పగిస్తూ, ప్రభువా మీరు మాకు తోడుగా ఈ దినమంతా ఉండబోతున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, రాత్రి మాకు ఇచ్చిన చక్కని విశ్రాంతిని బట్టి, అలాగే నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట ఈ ప్రార్థన అర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ప్రసాదించిన నూతన దినాన్ని బట్టి ప్రభువును కీర్తిస్తూ ఒక చక్కని గీతాన్ని పాడదాం. అందరం కలిసి ఉత్సాహం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి, నిన్ను పోలిన వారెవరు, నిన్ను పోలిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించువాడా, యేసయ్యా నా యేసయ్యా మహత్యము గలవాడా, యేసయ్యా నా యేసయ్యా నన్నాదరించు. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. నీ సాటిలలో ప్రతి ఒక్కరూ నీ నామమే భూమిలో నే ప్రచురిస్తానయ్యా. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే భూమిలో నే ప్రచురించదనయ్యా. నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా మాదిరి యేసయ్యా. నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా మాదిరి యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. తల్లి గర్భమున నన్ను రూపింపకమును పేరిగి, నీ సేవకై పిలిచి ప్రతిష్ఠించిన దేవా, నీకు సాటి ఇలలో ఎవరు లేరయ్యా. నీ నామమే భూమిలో ప్రచురించదనయ్యా. నా ఆధారం నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే. అందరం కలిసి
ప్రభు మహిమపరుస్తూ పాడదాం. తల్లి గర్భమున నన్ను రూపింపకమును పేరిగి నీ సేవకై పిలిచి నన్ను స్వరాలు విప్పి తల్లి గర్భమున నన్ను రూపింపకమును పేరిగి నీ సేవకై పిలిచి నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా నీ నామమే భూమిలో నే ప్రచురించెదనయ్యా నీవే నా ఆధారం నీవే నా అతిశయం నీవే నా ఆనందం యేసయ్యా గట్టిగా నీవే నా ఆధారం నీవే నా అతిశయం నీవే నా ఆనందం యేసయ్యా రెండు చేతులు పైకెత్తి అందరం కలిసి యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నిన్ను పోలిన వారెవ్వరు ఈ సమయంలో మన విశ్వాసాన్ని మరింతగా బలపరిచే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వీక్షిద్దాం రండి. నా పేరు ప్రతాప్. నేను ఒక డెంటల్ క్లినిక్లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను, కానీ ఒకప్పుడు నా స్థితి ఇది కాదు. నేను చేయని పాపం లేదు, చూడని కష్టం లేదు, అనుభవించిన బాధ లేదు. నాది ఆంధ్రాలో చిన్న పల్లెటూరు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు. అందరేమో వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా ఉంటే నేను మాత్రం చాలా బాధపడుతూ ఉండేవాడిని. అలా మా నాన్న దగ్గర కొన్ని రోజులు, మా అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉండేవాడిని. ఒకరోజు మా అమ్మగారు టీవీలో కలవరపరం చూస్తూ ఉండగా, మొదటిగా విశ్వాసంలో కలిసిపోవాలి, రెండోదిగా నీ కుటుంబంలో కలిసిపోవాలి, మూడోదిగా బంధువులలో కలిసిపోవాలి. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడము అనేది వాక్యానుసారం. దీనికి విరుద్ధంగా ఆలోచించిన వ్యవహరించిన ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యము చెల్లించక తప్పదు. మా అమ్మ తన తప్పును తెలుసుకొని తన కుటుంబం కష్టపడాలని దేవుని దగ్గర బాధను ప్రార్థించగా దేవుడు అద్భుతంగా మా అమ్మ నాన్నని కలిపాడు. అలా కలిసిపోయిన మా కుటుంబం మా నాన్నగారు ఉద్యోగ నిమిత్తం సిటీకి రావడం జరిగింది. అలా మేము సిటీకి వచ్చిన తర్వాత నేను తాగడం, తిరగడం, అమ్మాయిలతో స్నేహం ఒకటేమిటి ఇష్టానుసారంగా జీవించేవాడిని. ఎంతలా తాగేవాడిని అంటే, నేను తాగేసి మత్తులో పడిపోయినప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయినా కానీ ఆ మత్తులో ఉండి నేను లెగలేకపోవడం అవన్నీ జరిగాయి. అటువంటి స్థితిలో ఉన్న నేను ఒకరోజు కల్వర్ టెంపుల్లో జరిగే ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పంచుకోవడం జరిగింది. అదే రోజు దైవజనులు సతీష్ కుమార్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇష్టం వచ్చిన నువ్వు జీవిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చిన చోటు నువ్వు వెళ్ళిపోతున్నావు, నీకు ఇష్టం వచ్చిన వాటిని చూస్తున్నావు, చేస్తున్నావు, అనుకుంటున్నావు దీంట్లో సంతోషం ఉందని. అది తాత్కాలికం మాత్రమే. అల్పకాల పాప భోగము అంటే అల్పకాలము పాపములో భోగము ఉంది, కానీ అది అల్పకాలం మాత్రమే. పాపమిచ్చే సంతోషము చాలా కొద్ది సమయం, కానీ అది మిగిల్చేటటువంటి శిక్ష శాశ్వతము. ఇప్పుడే దేవుని దగ్గర నా యొక్క ప్రతి ఒక్క తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాను. నేను కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యసనాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాను. అలా నా ఆత్మీయ జీవితం కొనసాగించుండగా దేవుడు 2017 సంవత్సరంలో ఒక మంచి ఆత్మీయురాలతో నా వివాహం జరిపించాడు. అలా సంతోషంగా ఉన్న నా కుటుంబంలో
ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోయారు. మా అమ్మగారు చనిపోతూ నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. మన కుటుంబాన్ని కట్టిన కల్వర్ టెంపుల్ పరిచర్యలో నువ్వు పాలు పంచుకోవాలి. మనల్ని బాగు చేసిన ఈ వాక్యం అనేక మందిని బాగు చేయాలని, కల్వర్ స్వరం బలపరుస్తూ ఉండాలని నా దగ్గర మాట తీసుకొని కన్ను మూసింది. అలా మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కల్వర్ టెంపుల్ పరిచర్యలో పాలు పంచుకుంటూ, అలాగే నేను చేస్తున్న పనిలో నుంచి కొంచెం డబ్బు ఆదా చేస్తూ ఇప్పటి వరకు 20 సార్లు కల్వర్ స్వరాన్ని బలపరిచాను. మాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం లేదు. అయితే నేను నా భార్య కల్వర్ టెంపుల్లో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొని గర్భఫలం కోసం ప్రార్థించగా దేవుడు అద్భుతంగా గర్భఫలం దయచేశాడు. ఏమీ లేని స్థితిలో ఈ పట్టణానికి వచ్చిన మాకు దేవుడు తన మహాకృపతో 2 సొంత గృహాలను నిర్మించుకునే శక్తిని అనుగ్రహించాడు. ఈరోజు నేను, నా కుటుంబం, నా తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఈ సంతోషానికి కారణమైన దేవుని మాటలు మాకు అందించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు సతీష్ కుమార్ గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసుక్రీస్తుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఇష్టానుసారంగా జీవించినప్పుడు, గురి గమ్యం లేకుండా సహోదరుడు బ్రతికినప్పుడు ఎలా చెడిపోయాడో మనం చూసాం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇష్టానుసారంగా జీవిస్తూ చెడిపోయిన వాళ్ళు? దయచేసి గమనించండి, ఇష్టానుసారమైన జీవితం ఖచ్చితంగా నీకు కష్టాలను తీసుకొస్తుంది, అందులో సందేహం లేదు. ఈ సహోదరుడు ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడో, తన జీవితంలో అద్భుతమైనటువంటి ఆత్మీయతను చూడగలిగాడు. అదే సమయంలో మర్చిపోకండి, ఒకసారి వివాహం చేసుకున్న తరువాత విడిపోవడము, వేరైపోవటము అనేది దేవుని చిత్తం కానే కాదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఉన్నారా, నా భర్తతో ఇక నేను ఏగలేకపోతున్నాను, నా భార్యను నేను భరించలేకపోతున్నాను, దీనికి పరిష్కారం ఒక విడాకులు మాత్రమే అని మీరు ఆశిస్తున్న, ఆలోచన చేస్తున్న ఒక్క నిమిషం, అది దేవుని చిత్తం కాదు అనే వాస్తవం మీకు తెలిస్తే మంచిది. విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి తన భర్తను బాగు చేసుకుంటుంది. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి తన భార్యను రక్షించుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఓర్పు సహనముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలే కానీ కోపతాపాలతో విడిపోవాలి, వేరైపోవాలి, విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. కారణం తెలుసా? నీ బిడ్డలకు తండ్రిని కానీ తల్లిని కానీ దూరం చేసే హక్కు నీకు లేనే లేదు. ఆ సహోదరుడు చెప్తున్నాడు, చిన్నప్పుడు అమ్మ నాన్న గొడవపడి విడిపోయినప్పుడు, వేరైపోయినప్పుడు, తండ్రి ప్రేమకు తల్లి ప్రేమకు నేను దూరం అయిపోయినప్పుడు తల్లడిల్లిపోయాను. సహోదరులు మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు, ఆ చిన్న హృదయాలు గాయపరచబడ్డానికి వీల్లేదు. మళ్ళా చెప్తున్నా, భార్యగా భర్తగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకరిని ఒకరు క్షమించుకొని, ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనము కనపరిచి కుటుంబాన్ని కట్టుకోవాలే కానీ కుప్పగూల్చుకోవడానికి మాత్రం వీలేదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లు నిర్మించుకుంటుంది. మూర్ఖురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఈరోజు నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భర్తను వదిలించుకోవాలనుకుంటున్నావు, మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, భార్యను వదిలేయాలని ఆశపడుతున్నావు. దయచేసి ఆలోచన విరమించు. లేదు బ్రదర్, నా భార్య మారదు, నా భర్త మారడు, మొండోడు. నిజమే, నీ భార్య మారదు, నీ భర్త మారడు, మొండోడు. మొండు వాళ్ళను కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఇప్పటి వరకు యేసుక్రీస్తు బాగు చేయనటువంటి వాడు ఇప్పటి వరకు పుట్టలేదు. నీ భర్తను కూడా దేవుడు బాగు చేస్తాడు, నీ భార్యను కూడా దేవుడు బాగు చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. అలాగే బిడ్డల విషయంలో విసిగిపోతున్న అమ్మలు, నాన్నలు, ఈరోజు నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, వాళ్ళు నీ చేజారిపోతున్నట్టుగా అనిపించవచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి పాడైపోతున్నట్టుగా నువ్వు భావించవచ్చు. కానీ వినో, ఎంతటి పాపిష్టి కొడుకునైనా పాపిష్టి కూతురునైనా బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఏడిస్తే చూడాలని ఆశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు.
సంతోషిస్తూ ఉంటే ఓరవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నవ్వుతున్నప్పుడు మనస్ఫూర్తిగా నీతో పాటు నవ్వేవాడు ఒకడు ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కష్టం వచ్చి, కరువు వచ్చి, కన్నీటిలో గుండా వెళుతున్నప్పుడు నీతో పాటు ఏడ్చేటటువంటి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అనేక మంది తండ్రులు, తల్లులు కొడుకు బాగుపడాలి, కూతురు బాగుపడాలని ఆశపడుతున్నారు, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. వాక్యం విన్న తర్వాత ఆ తల్లి తన కుటుంబం కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆ కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు? కలిపేశాడు. కొడుకుని ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడు. ఆ కుటుంబం కట్టబడింది. అలాగే నీ కుటుంబం కూడా కట్టబడుతుంది. నీ కొడుకు, నీ కూతురు బాగుపడతారు. నీ భర్త, నీ భార్య రక్షించబడతారు. ఎలా సాధ్యం? ప్రార్థన చేస్తే సాధ్యం. కన్నీళ్లు కారిస్తే సాధ్యం. అంతేకాకుండా బిడ్డలు లేనటువంటి సహోదరులు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటే దేవుడు అద్భుతం చేశాడో. ప్రార్థనలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈరోజు ఏ కొరతతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ కన్నీటిలో గుండా వెళుతూ వచ్చావో, మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఆలకించబోతున్నాడు. శ్రేష్టమైన జవాబు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించో. అనుకోకుండా తల్లి అనారోగ్యం పాలైంది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు కొడుకు వెళ్ళాడు. చనిపోతూ ఆ తల్లి చెప్పిన మాట ఏంటి తెలుసా? నాయనా, మన కుటుంబాన్ని కట్టింది యేసయ్య. జీవితాంతం మనం ఆయన్నే సేవించాలి. మన జీవితాలను రక్షించింది ఆయన వాక్యం. కాబట్టి ఆ వాక్యాన్ని బ్రతికించాలి. నువ్వు బ్రతికున్నంత కాలం ఈ స్వచ్ఛమైన వాక్యం, ఏ వాక్యాన్ని అయితే నేను టీవీలో చూసి సత్యాన్ని గ్రహించి కుటుంబాన్ని కట్టుకున్నానో ఆ వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ వాక్యాన్ని లోకానికి అందించు. కల్వరి స్వరం ద్వారా సువార్తను లోకానికి అందించు. చచ్చిపోతూ ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా ఈ లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడతారేమో, కానీ ఈ తల్లి మాత్రం పరలోక సంబంధమైన విషయాలు చెప్పింది. 1, ప్రభువును సేవించు. 2, ప్రభు సువార్తను పంచు అని చెప్పి చనిపోయింది. తన చివరి కోరిక ఏమిటయ్యా అంటే సువార్త ప్రకటించబడాలి, కొడుకు సేవ చేయాలి. తల్లులు, తండ్రుల్లో ఏమిటి మీకున్న కోరిక? మీ అబ్బాయి ఏం చేయాలని ఆశపడుతున్నారు? మీరు మీ అమ్మాయి ఏం చేయాలని ఆశపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మళ్ళా చెప్తున్నా, దేవునికి ఒకే ఒక్క కుమారుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఒక్క కుమారుణ్ణి ఈ లోకానికి డాక్టర్గానో, కలెక్టర్గానో, యాక్టర్గానో, బిల్డర్గానో పంపించలా, మరే సేవకునిగా ఈ లోకానికి పంపించాడు. సేవ చేయడానికి ఈ లోకానికి పంపించాడు. సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి పంపించాడు. నశించిపోతున్న మనిషినే రక్షించగలిగినటువంటి, సత్యమును ప్రకటించడానికి, రక్షించడానికి ఈ లోకానికి దేవుడు పంపించాడు. అనగా దేవునికున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి సేవకుణ్ణి చేశాడు. మరి నీ కొడుకుని ఏం చేయబోతున్నావు? నీ కూతుర్ని ఏం చేయబోతున్నావు? ఒకవేళ 2 కొడుకులు ఉన్నట్లయితే, 3 బిడ్డలు ఉన్నట్లయితే, కనీసం ఒక్కరినైనా దేవునికి అంకితం చేయి. దేవుని సేవకు అంకితం చేయి. ఎందుకని? నీకు 1 కుమారుడినిచ్చినా, 1 బిడ్డనిచ్చినా, 2నిచ్చినా, 3నిచ్చినా ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన దేవునికి నీ బిడ్డను అంకితం చేయటం గొప్ప ఆశీర్వాదం, గొప్ప భాగ్యం. ఒకసారి ఆలోచించు. ఆ సహోదరుడు తల్లి మాటకు లోబడ్డాడు, తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని క్రియల్లో పెట్టాడు. ఈరోజు సేవలో పాల్పంచుకుంటున్నాడు. అంతేకాకుండా తనకు వచ్చిన సంపాదనలో ప్రతి నెల దాచిపెట్టి అమ్మ మాటను నెరవేరుస్తూ సువార్తను లోకానికి అందిస్తున్నాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత చివరిసారిగా ఆయన కోరిక ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది యేసయ్య చివరి కోరిక. అమ్మ కోరికను నెరవేర్చాడు తనయుడు, ఎప్పటికీ నెరవేరుస్తున్నాడు. మరి నాన్న కోరిక మనం కూడా నెరవేర్చాలి కదండి. ఏమిటా నాన్న కోరిక? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పంచిపెట్టండి. ఇది దేవుని కోరిక. నశించిపోతున్న వారిని రక్షించగలిగింది సువార్త.
పాతాళానికి పోయే వారిని పరలోకానికి చేర్చగలిగింది యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యవార్త. తెలిసిన నువ్వు మౌనంగా ఉంటే తెలియని వాళ్ళు నశించిపోతారు. నశించిపోతున్న వారిని వెతకి రక్షించటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ యేసును గూర్చిన సత్య సువార్త తెలిసిన నువ్వు మౌనంగా ఉంటే ప్రతి సెకండ్ 2 నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషమో 120 మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. కారణం తెలుసా? నువ్వు మౌనంగా ఉంటున్నావు కాబట్టి. వ్యక్తిగతంగా ప్రభువుకు సాక్షిగా జీవించు. వ్యక్తిగతంగా నీకు తెలిసిన సత్యాన్ని ప్రకటించు. సువార్తను నీకు తెలియని వారికి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి, ఇతర దేశాల్లో ఉన్నవారికి కల్వరి స్వరం ద్వారా సువార్తను పంచిపెట్టే ప్రయత్నం చేయి. ఎందుకని? అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపమైతే ఆజ్ఞను శిరస వహించటం దేవుని చిత్తం, ఆశీర్వాదం. సువార్తను లోకానికి అందిద్దాం. యేసయ్యను లోకానికి పరిచయం చేద్దాం. అది దేవుడు ఆజ్ఞ గనుక క్రియల్లో పెడదాం. ఫలితంగా దేవుని దీవెన మరింతగా పొందుకుందాం. కుటుంబంలో మనస్పర్ధల ప్రార్థన చేద్దాం సమాధానం కోసం. కొడుకు కూతురు పాడైపోయారా? ప్రార్థన చేద్దాం వారు బాగుపడలాగున. గర్భఫలం లేదా? ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతం చేయలాగున. ఈరోజు ఏదైనా కొరతతో వచ్చావా? ప్రార్థన చేద్దాం నీ కొరత ప్రభువు తీర్చులాగున. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా, అర్థం చేసుకున్న దేవుడు నువ్వు, ఆదుకునే దేవుడువు నువ్వు, ఆదరించే దేవుడువు నువ్వు, అద్భుతము చేసే దేవుడువు నీవు. నాయనా నీకు వందనాలు, అయా నీకు స్తుతులు, నాయనా నీకు స్తోత్రాలు. భర్త లేక భార్య లేక బిడ్డలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ కుటుంబంలో అడుగుపెట్టు నాయనా. తప్పిపోతున్న బిడ్డలను రక్షించయ్యా. ఇష్టానుసారంగా జీవిస్తున్న భర్తను భార్యను రక్షించు నాయనా. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యము జరిగించయ్యా. మా మందిరంలో ఏ కుటుంబం నశించుకోవడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని రక్షించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి. అదే సమయంలో సంతృప్తినివ్వండి, సమృద్ధినివ్వండి. ప్రతి ఒక్కరి శరీరాన్ని మీరు ముట్టి బాగు చేయండి. ప్రతి శరీరంలో ఉన్న బలహీనతను తొలగించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల నుండి విడిపించండి. నిరుద్యోగ సమస్యను తొలగించి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, జ్ఞాపక శక్తి, చదువు పట్ల శ్రద్ధ, బహుగా చదువుకోగలిగిన కృప, యవన ప్రాయంలో నీ కాడి మోయగలిగిన ధన్యత, యవన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించే భాగ్యము, యవన ప్రాయంలో నిన్ను సేవించే ఆధిక్యత మా బిడ్డలందరికీ దయచేయండి నాయన. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు, వివాహం కానటువంటి బిడ్డలకు నాయన కనికరం చూపి చక్కని సంబంధాన్ని ఇవ్వండి. గర్భఫలము లేని దంపతుల పట్ల జాలిపడి చక్కని ఫలాన్ని ఇవ్వండి నాయన. ఉద్యోగంలో సమస్యలు గుండా వెళుతున్నారేమో, వ్యాపారంలో సమస్యలేమో, కుటుంబంలో సమస్యలేమో, ప్రతి సమస్యను పరిష్కరించండి. మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని బాగు చేయండి. మా బంధుమిత్రాదులలో ప్రతి ఒక్కరిని బాగు చేయండి నాయన. బాగు చేయగలిగిన నీ వాక్యము దగ్గరికి వారిని నడిపించగలిగిన మనస్సును మాకు దయచేయమని, సువార్తను దాచిపెట్టకుండా సువార్తను పంచిపెట్టగలిగిన శక్తినివ్వండి, భారాన్నివ్వండి, బాధ్యతనివ్వండి. మా సంఘాన్ని ఉజ్జీవింపచేయి నాయన. మా సంఘంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని రక్షించండి. వారి జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించండి. మా సంఘములన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. సేవకులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. సార్వత్రిక సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మమ్మను కనికరించి కాపాడి వర్ధిల్లింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలో నుండి ఒక కీర్తన అందరం కలిసి చదువుదాం రండి. 22వ కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి.
వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయూ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు కలవార్లారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దాని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. రండి, ఓ చక్కని సందేశం విందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను క్లియోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనివిటియు లేనిదాయను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక
మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడడును ప్రయాణమైరి. మీలో ఎంతమందికి తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసో చూపిస్తారా? రైట్, మనందరికీ తప్పిపోయిన కుమారుని గురించి తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఎవరంటే, తండ్రి నాకొద్దు అని చెప్పి తండ్రి సన్నిధిని, తండ్రి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి తాను ఇష్టానుసారంగా జీవించటానికి, తను అనుకున్న చోటకు వెళ్ళి జీవించటానికి తొందరపడి ఆఖరికి తాను కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయి, ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కంటే నా తండ్రి ఇంట ప్రశాంతంగా జీవించటమే గొప్ప ధన్యత, భాగ్యము అని ఎంచి తండ్రి చెంతకు పశ్చాత్తాపంతో వచ్చినటువంటి ఒక యవనస్తుని యొక్క జీవిత చరిత్రే తప్పిపోయిన యొక్క కుమారుడు. ఈ రూతు గ్రంథంలో మనం స్టార్టింగ్లో ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. ఆ కుటుంబాన్ని నడిపించేటటువంటి యజమాని ఎలీమెలెకు, ఆయన భార్య నయోమి, వాళ్ళిద్దరికి 2 కొడుకులు, కిల్యోను, మహులోను. ఈ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నూతన నిబంధన గ్రంథంలో తప్పిపోయిన కుమారుని గురించి మనం చదివాం, విన్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో తప్పిపోయిన కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబమే ఈ కుటుంబం. తప్పిపోయిన కుటుంబం తప్పిపోవడానికి కారణం ఏమిటంటే, ఆ ఇంటిని నడిపించేటటువంటి యజమాని తప్పిపోయాడు. యజమాని యొక్క ఆలోచనలు తప్పిపోయినాయి. ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని, ఆ ప్రాంతంలో సమస్య వచ్చిందని ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవడానికి బదులుగా, సమస్యకు కారణం ఏమిటో గ్రహించటానికి బదులుగా, ఆ సమస్యలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడానికి బదులుగా, సమస్య వచ్చింది అని చెప్పి స్థలాలు మార్చేటటువంటి వ్యవహారం, సమస్య వచ్చింది అని చెప్పి ఉన్న స్థలాన్ని నుంచి పారిపోయేటటువంటి వ్యక్తిత్వం ఒక వ్యక్తిని, తన కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసిందో తెలియచేసేటటువంటి చరిత్ర ఈ కుటుంబానికి ఉంది. ఇంటి యజమానిగా నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ భర్త తీసుకుంటున్న నిర్ణయాలకు సమ్మతించే భార్యగా నీ యొక్క నిర్ణయము, లేక నీ యొక్క సమ్మతించేటటువంటి ఆలోచన విధానము, ఆ నిర్ణయము దేవుని చిత్తము కాకపోయినట్లయితే అది ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఈ కుటుంబం నిరూపించింది. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరున్న స్థలములో సమస్య వస్తే పారిపోకండి. కారణం ఏమిటంటే, మనం నివసిస్తున్న చోట సమస్యలు రావచ్చు, మనం ఉద్యోగం చేస్తున్న చోట సమస్యలు రావచ్చు, మనం వ్యాపారం చేస్తున్న చోట సమస్యలు రావచ్చు, చదువుకుంటున్న చోట సమస్యలు రావచ్చు, సేవ చేస్తున్న చోట సమస్యలు రావచ్చు. సమస్యలు వచ్చినప్పుడు తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసు, ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు. దానికంటే ముందుగా సమస్యకు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక సమస్యను ఎదుర్కొంటున్నావు అంటే దానికి ప్రధాన కారణము నీ లోపం కావచ్చు, లేదా ఎదుటివాని యొక్క పాపము కావచ్చు. నీలో లోపం ఉన్నట్లయితే నీ లోపాన్ని బట్టి నువ్వు సమస్యను కొని తెచ్చుకోవచ్చు, లేదా ఎదుటివాడికి ఉన్న దుర్బుద్ధిని బట్టి నీకు సమస్య తీసుకురావచ్చు. నీ లోపాన్ని బట్టి నువ్వు సమస్యను కొని తెచ్చుకున్నట్లయితే ఆ లోపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, సరి చేసుకొని, చెప్పుకొని దేవుని సహాయాన్ని పొందుకున్నట్లయితే నువ్వు ఎక్కడ ఏ సమస్య ఎదుర్కొంటున్నావో దాంట్లో జయాన్ని పొందుకుంటావు. నీ ప్రమేయం లేకుండా నీ ఎదుటివాడి యొక్క పాపిష్టి బుద్ధిని బట్టి నువ్వు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినట్లయితే, లేదా సమస్యను పొందుకోవాల్సి వచ్చినట్లయితే మరలా దేవుని యొక్క సహాయంతో ఆ సమస్యను ఎదుర్కోవాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యకు కారణం నువ్వే అయినట్లయితే సరిచేసుకో, దేవుని సహాయం తీసుకో. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యకు కారణము నువ్వు కాకుండా నీ చుట్టూ ఉన్నవారైనట్లయితే దేవుని సహాయంతో ఎదుర్కో. అలా ఎదుర్కోవడానికి బదులుగా నువ్వు ఆ సమస్య నుండి, సమస్య సృష్టించే మనుషుల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే ఈ భూమి మీద ఏ దేశమైనా ఉందా సమస్యలు లేని దేశం? ఈ భూమి మీద ఏ పట్టణమైనా ఉందా సమస్యలు లేని పట్టణము? ఈ భూమి మీద ఏ స్థలమైనా ఉందా ఇక్కడ సమస్యలు రావు అని గ్యారెంటీ ఇచ్చేటటువంటి స్థలము? లేనే లేదు. దయచేసి గమనించండి, ఈరోజు భూమి మీద మనిషి కలిగి ఉన్న సమస్యలకు కారణము దేశము కాదు, పట్టణాలు కాదు, పల్లెలు కాదు, ఊర్లు కాదు. ఈ లోకంలో
భూమి మీద సమస్యలకు ప్రధాన కారణము మనిషి. ఆ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ సమస్య. అనుకుంటున్నారు చాలామంది స్థలాలు మార్చేస్తే సమస్యలు పోతాయి అని చెప్పి. స్థలాల వల్ల కాదండి సాధారణంగా మనిషికి సమస్య వచ్చేది. మనిషికి ఉన్నటువంటి బుద్ధి సరైంది కాదు కాబట్టి ఆ మనిషి ఎక్కడున్నప్పటికీ అక్కడ సమస్యలు సృష్టించుకుంటాడు, సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఈరోజు నీ ఇంటిలో సమస్యలు ఉన్నాయంటే నీ బుద్ధి సరికాదేమో, సరిగా లేదేమో. నీ బుద్ధి సరిగా లేదు కాబట్టి, నీ ఆత్మీయత సరిగా లేదు కాబట్టి నువ్వు సమస్యలను నీ ఇంట్లో కొని తెచ్చుకుంటున్నావేమో. నీ ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లయితే నీ మాట తీరు సరిగా ఉండక, నీ ప్రవర్తన సరిగా ఉండక, నువ్వు పనిచేసే విధానం సరిగా ఉండక, నీ పై అధికారులకు లోబడే వ్యక్తిత్వం లేక, కష్టపడే మనిషివి కాక, నలుగురు చేత నువ్వు అనిపించుకుంటున్నావేమో. రేపో మాపు ఉద్యోగం పోగొట్టుకునేటటువంటి పరిస్థితికి చేరుకున్నావేమో. లోపం నీలో పెట్టుకొని చుట్టూ ఉన్న వారిని నిందిస్తే ఏం లాభం? అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు కారణము నువ్వేనా? అయితే సరి చేసుకో. నువ్వు కాదు. నువ్వు ఎంత నీతిగా యథార్థంగా కష్టజీవిగా ఉన్నప్పటికీ నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ జీవితాన్ని సమస్యలతో నింపాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుని సహాయంతో ఎదుర్కో. అంతేగాని సమస్య నుంచి పరిగెట్టే ప్రయత్నం చేయి మాకు. ఎందుకంటే ఈ లోకంలో సమస్య లేనటువంటి స్థలము ఎక్కడా లేదు. ఎలిమెలెకు తన కుటుంబము కరువు గుండా వెళుతుంది. కేవలము వారొక్కరు మాత్రమే కాదు, ఆ ఒక్క కుటుంబం మాత్రమే కాదు, సమస్య గుండా కరువు గుండా వెళుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కరువు గుండా వెళుతున్నారు. ఆ ప్రాంతంలో అందరూ కరువు గుండా వెళుతున్నప్పుడు ఎలిమెలెకు చేసినటువంటి పని ఏమిటంటే, అందరి వలె కాకుండా తాను తొందరపడి ఆ ప్రాంతాన్నే విడిచిపెట్టేస్తే, ఆ స్థలాన్నే విడిచిపెట్టేస్తే అనుకున్నాడు. ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తే నా సమస్య తీరిపోతుందని. మరలా చెప్తున్నాను, మన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం స్థలాలు కాదు, పొలాలు కాదు, ప్రదేశాలు కాదు. ప్రధాన కారణము నీలో ఉన్నటువంటి పాపము, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానమే సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం. అక్కడ కరువు వచ్చింది అని మనం చదివాం. వాస్తవంగా అక్కడ వచ్చిన కరువు ఆహారపు కరువు కాదు, విశ్వాసపు కరువు. ఎలిమెలెకు యొక్క జీవితంలో కరువు అయింది ఆహారం కాదు, కరువు అయింది విశ్వాసం. అతను నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే, అతను నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి అయితే, గతంలో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎలిమెలెకు అనే పేరుకు అర్థము దేవుడే నా రాజు. పేరులో దేవుడు ఉన్నాడు, పేరులో ఆత్మీయత ఉంది, పేరులో దేవుడే నా రాజు. కానీ క్రియల్లో మాత్రం ఏ రోజు అతడు దేవుణ్ణి పట్టించుకోలే. ఏ రోజు తన రాజు అయినటువంటి దేవుణ్ణి విశ్వసించలా. తను నిజంగా విశ్వాస అయినట్లయితే ఎదుర్కొంటున్న సమస్యను తీసుకెళ్ళి దేవునికి చెప్పేవాడు, అయ్యా ఈ సమస్య వల్ల నా కుటుంబం అతలాకుతలం అయిపోతుంది. ఒకవేళ ఈ సమస్యకు కారణము నా అవిధేయత అయితే నన్ను క్షమించు నాయన. ఈ సమస్యకు కారణము నా హృదయమును ఎదుట సరిగా లేదేమో, అందుకు ఈ సమస్య నేను కొని తెచ్చుకున్నాను, మన్నించాయా. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఇంటికి యజమానిగా నా హృదయము నా జీవితము సరిగా లేకపోయినట్లయితే దాని యొక్క పర్యవసానము నా కుటుంబం అనుభవిస్తుంది. భార్య పస్తులు ఉండాల్సి వస్తుంది, నా పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది, ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలు నేను పోషించుకోలేకపోతున్నాను. నా లోపం వల్ల నన్ను క్షమించాయా, నన్ను కనికరించి ఈ దుస్థితి నుండి నన్ను విడిపించాయా అనే ప్రార్థన చేయగలిగిన విశ్వాసి అయినట్లయితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. వినండి సహోదరి సహోదరులు, అతడు కలిగి ఉన్న కరువు ఆహారానికి సంబంధించింది కాదు, ఆత్మీయతకు సంబంధించింది. ఈరోజు నీ జీవితంలో తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి గుడ్డు ఉంది, కానీ గుండెల్లో నిన్ను నడిపించటానికి కావలసినంత విశ్వాసం ఉందా? నీ జీవితంలో నీతిగా బ్రతకడానికి కావలసిన ఆత్మీయత ఉందా? ఈ లోకానుసారంగా నీకు అన్నీ ఉన్నాయి. మంచి ఉద్యోగం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సొసైటీలో ఎంతో కొంత పరపతి ఉంది, కానీ దేవునికి దగ్గరగా జీవించే బ్రతుకుందా? దేవుణ్ణి సంతోషపరచగలిగిన, దేవుణ్ణి ఘనపరచగలిగిన జీవితం నీకుందా? ఒకసారి ఆలోచించు. ఎలిమెలెకు యొక్క కరువు
అది ఆహారానికి సంబంధించింది కాదండి. అది తన హృదయానికి సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. అతని హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే సమస్య నుండి పారిపోయేవాడు కాదు, సమస్యను పట్టుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చేవాడు. ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, మహలోను నలుగురున్నారండి. ఈ నలుగురిలో ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళాడనే విషయం మనం చదివాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎలీమెలెకు యొక్క మాట విని నయోమి ఇద్దరు కుమారులు నలుగురు కలిసి వెళ్ళిపోయారు కదా. చివరికి మిగిలింది ఎవరయ్యా అంటే నయోమి ఒక్కతే మిగిలింది. నలుగురు వెళ్ళారు బ్రతకాలి అని చెప్పి. ఎంతమంది చచ్చిపోయారు? 3 చచ్చిపోయారు. మిగిలింది ఎవరు? ఒక నయోమి. జాగ్రత్తగా వినండి. నయోమి భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. వాస్తవంగా ఈ ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయంలో నయోమికి డైరెక్ట్గా పాత్ర ఉండకపోవచ్చు. ఇలా మోయాబు దేశానికి వెళ్దాము అని ఎలీమెలెకు నిర్ణయం తీసుకున్నప్పుడు నయోమి అన్న కాస్త ఆత్మీయత కలిగి, అయ్యా ఒక నిమిషం ఆగు, మన ధర్మశాస్త్రంలో దేవుడు సూటిగా తెలియచేశాడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే కరువును పంపిస్తాడని. మనం చూస్తున్నాం, మన చుట్టూ పరిస్థితులు ఏం బాగోలేదు. ప్రతి వాడు వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఎక్కడ నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దేవుడు అంటే భయము భక్తి లేదు. ఇలా మన చుట్టూ ఉన్నవాళ్ళు, అలాగే మనం కూడా దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవిస్తున్నాం. కాబట్టే ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాం. నా మాట విని మనం అందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం. మనం అందరం కలిసి దేవుని బ్రతిమలాడుకుందాం. మనం అందరం కలిసి అనుకున్న కష్టాన్ని చెప్పుకుందాం అని నయోమి అన్నట్లయితే ఎంత బాగుండేది. భర్త అన్నాడట, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మోయాబు దేశానికి వెళ్ళిపోదాం అని అన్నాడట. అరగంట సేపట్లో మొత్తం అంతా పెట్టే బేడ సర్దేసిందట. కొంతమంది భర్తలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, కొంతమంది స్త్రీలు లేక భార్యలు ముందు వెనక ఆలోచించకుండా భర్త తందానా అంటే భార్య అనేసారు కదా, మీరు ఆల్రెడీ అనేసారుగా. భర్త తందానా అంటే భార్య తాని తందానా. అంతేగాని ఆలోచించటం కానీ వాక్యపు వెలుగులో తీసుకుంటున్న నిర్ణయాన్ని తోచటం కానీ చేయకపోవడం వల్ల జరుగుతుంది ఏమో తెలుసా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నిర్ణయం తీసుకుంది ఎలీమెలెకు, కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి బలైపోయింది ఎవరో తెలుసా? నయోమి. ఎలా బలైపోయిందో తెలుసా? తను ఒక సందర్భంలో అంటుంది, నేను సమృద్ధి కలదాన్ని వచ్చాను, ఇప్పుడు నేను ఖాళీ అయిపోయాను. అని అర్థం తెలుసా? నాకు ఒక భర్త ఉండేవాడు, 2 కొడుకులు ఉండేవాళ్ళు, ఒక కుటుంబం ఉండేది. అదే సమృద్ధి అంటే, అదే ఆశీర్వాదం అంటే. చూడండి ఒకసారి 21వ వచనము. నేను సమృద్ధి గలదానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి చేశాను. వాళ్ళు కరువులో ఉండి వెళ్ళారు. మరి సమృద్ధి అంటుంది ఏమిటి? తినడానికి తిండి లేక అల్లాడిపోయిన స్థితిలో వెళ్ళారు. మరి సమృద్ధి అంటుంది ఏమిటి? చాలా ఆలస్యంగా తెలుసుకుంది నయోమి. ఈ లోకంలో సకల ఆశీర్వాదాలంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవడం, పెద్ద భవనం కొనుక్కోవడం, పెద్ద ఇల్లు కట్టుకోవడం, మంచి కారు కొనుక్కోవడం, బ్యాంక్లో ఒక మోస్తరు బ్యాలెన్స్ పెట్టుకోవడం, ఇదే సమృద్ధి అనే బుద్ధి నేను కలిగి ఉన్నాను. కానీ తర్వాత తెలిసింది అది కాదు సమృద్ధి అని చెప్పి. ఏం తెలిసింది నీకు? భర్త, బిడ్డలు, కుటుంబము, అదే సమృద్ధి. అంతకంటే గొప్ప సమృద్ధి, అంతకంటే గొప్ప ఆశీర్వాదం, అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదని నాకు తెలిసింది. కొంతమంది భార్యలకు భర్త ఉన్నాడు, బిడ్డలున్నారు, ఎప్పుడు చూసినా ఏడు ముఖమే. కొంతమంది భర్తలకు చక్కని భార్య ఉంది, చక్కని బిడ్డలున్నారు, ఎప్పుడు చూసినా వాడి కళ్ళన్నీ పక్కింటాడు మీదే. ఏం చేద్దాం చెప్పండి? బుద్ధి ఎప్పుడు చూసినా వక్ర బుద్ధే.
దేవుడు నీకు భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. దేవుడు నీకు భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, గొప్ప సమృద్ధి. సహోదరి సహోదరులు, అనకండి ఏం సమృద్ధి అండి, నా మొగుడు వల్ల ఏమిటి సుఖం, నా పిల్లల వల్ల ఏమిటి సంతోషం. భర్త వల్ల తనకి ఏమిటి లాభమో, బిడ్డల వల్ల తనకి ఏమిటి సంతోషమో వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు గ్రహించలేకపోయిందండి. నయోమి చచ్చిపోయిన తర్వాత గ్రహించిందండి. అయ్యో, భర్త ఉన్నప్పుడు పట్టించుకోలేదే, బిడ్డలు ఉన్నప్పుడు లెక్క చేయలేదే. వాళ్ళు పోయిన తర్వాత నాకు అర్థమైంది నేను ఒంటరిని అని చెప్పి. వాళ్ళు పోయిన తర్వాత నాకు అర్థమైంది ఈ లోకంలో నేను ఏకాకిని అని చెప్పి. వాళ్ళు బ్రతుకున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాను వారి విలువ ఏమిటో. సహోదరి, నీ భర్త బ్రతుకున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. సహోదరుడా, నీ భార్య బ్రతుకున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఆమె యొక్క అవసరం ఏమిటో, ఆమె ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం ఏమిటో. అలాగే బిడ్డలు ఉన్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకని దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు, నీకు అర్థం కాకపోవచ్చు. కలిగి ఉన్న భర్తను, భార్యను, బిడ్డలను బట్టి ఏడుపు ఆపేసి వారిలో మంచితనాన్ని చూడు. వారి ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని ఎలా పొందుకోగలవు అది చూడు. అంతేగాని వారు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవించే ప్రయత్నం చేయొద్దు. నయోమే భర్తతో బిడ్డలతో వెళ్ళింది. భర్త ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తాను సమ్మతించింది. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఆమె సమ్మతించింది. తాను డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలా, నిర్ణయం తీసుకుంది భర్త. ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తితో తను వెళ్ళడం వల్ల ఈరోజు భర్తను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, నలుగురి కంటే ఎక్కువగా సఫర్ అవుతుంది. ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తికి తోడుగా ఉండడం వల్ల తను ఎక్కువ సఫర్ అయిందండి. ఏం తెలుసుకుంటున్నాం దీంట్లో, ఏం నేర్చుకోవాలి ఈ నయోమి జీవితం ద్వారా? వినండి. ఆఫీస్లో పక్కన కూర్చునే చైర్లో కూర్చునే వ్యక్తి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అందరికీ పంచుతూ ఉంటాడు. ఏమిటి 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 ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, నేను కారు కొన్నానండి. ఓహో, కారు కొన్నారా, చాలా సంతోషం. స్వీట్లు తీసుకుంటారు. మీరు కూడా కొనవచ్చు కదా అని చెప్పి ఒక సలహా. అంత స్తోమత నాకు భలే వాళ్ళండి, లోన్లు ఇస్తున్నారు కదా, ఉచిత సలహా. లేదండి, ఇప్పటికే నేను ఎంతో కొంత లోన్ తీసుకున్నాను పిల్లల చదువు కోసం. భలే వాళ్ళండి, ఈ రోజుల్లో కారు లేకపోతే ఏం బాగుంటుంది. ఎంత బ్రతుకుతున్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా కారు లేకుండా మీరు బయటికి వెళ్తూ ఉంటే, బిడ్డల్ని, భార్యని ఆటోలో తీసుకెళ్తే ఏం బాగుంటుంది. ఒక కారు అంటూ ఉండాలండి. అంతేనంటారా? అంతేనండి. కారు లేకపోతే ఈ రోజుల్లో అసలు మనిషి కాదండి. అంటే కారు లేకపోతే మనిషి కాదా? కారు లేకపోతే మనిషి బ్రతకలేడా? ఇంటికి వచ్చి ఒక మంచి కారు కొందాం అనుకుంటాను. అయ్యో, రాత్రే నాకు కల వచ్చిందండి, మనం కారు కొన్నామని చెప్పి. మహాతల్లి, మహాకళ. రాత్రే నాకు కల వచ్చిందండి, మనం మంచి కారు కొన్నామంట. మన ఇంటి ముందే పార్క్ చేసాం. మన ఇంటి ముందే పార్క్ చెప్తే బెడ్రూమ్లో పార్క్ చేస్తారేంటి కారు? ఏమండి, కొంటే కొనండి, కానీ పక్కింటోళ్ళకంటే, ఈ పక్కింటోళ్ళ కంటే, ఎదురింటోళ్ళ కంటే, మన వీధిలో ఎవరి కారు కంటే, అందరి కార్ల కంటే మంది మాత్రం చాలా బాగుండాలండి. ఒక 2-3 లక్షలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదండి, తగ్గే ప్రసక్తి చూసారా లేదంట, తగ్గే ప్రసక్తి లేదు. ఇంతకీ రేపు కొంటున్నారా లేకపోతే ఎల్లుండి కొంటున్నారా? అదేమిటే, నాకు లోన్లు భలే వాళ్ళండి, లోన్లు కావాలని చెప్పి ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో, కావాలంటే ఈ ఫోన్ నెంబర్లు చూడండి అని చెప్పి ఆ లోన్లు, మీకు తెలుసు కదా ఫోన్లు ఎలా వస్తూ ఉంటాయో, అవన్నీ భర్తకి ఎంత సహాయమో, సాటి అయిన సహాయం అంటే ఇదే, కొంపలు కూల్చుకోవడానికి. ఆ పిచ్చోడు భార్య సరే అంది, తందన అని చెప్పి అంది కాబట్టి వెంటనే వెళ్ళిపోతున్నాడు, లోన్ అప్లై చేస్తున్నాడు. 30,000 రూపాయలు వస్తున్నాయి, అప్పటికే లోన్ కట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త లోను చేతికి వచ్చేసరికి 12,000 రూపాయలు వస్తున్నాయి. కారులో ఒక వారంలో ఒక్కసారో లేక 2 వారాలకు ఒక్కసారో, 1 గంట సేపు 2 గంటల సేపు అలా భార్యను పిల్లల్ని తీసుకెళ్ళి అలా చక్కర్లు కొట్టి ఇంటికి వస్తాడు. కానీ వినండి,
నెల రోజుల పాటు చేతిలో చిల్లి గవ్వలేక, దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఆకలి వేస్తే గబగబా వెళ్ళి కనీసం కనిపించినటువంటి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడానికి వీలు లేక, ఆ గంట సేపు వారానికి 2 వారాలకు 1 గంట సేపు 2 గంటల సేపు కారులో తిరిగే ఆ సుఖం కోసం పిచ్చోడు నెలంతా కూడా దిక్కుమాలిన వాడిగా జీవిస్తున్నాడు. నెలంతా కూడా చాలనటువంటి జీతంతో అల్లాడిపోతున్నాడు. ఏం కొని? కారు కొని. కారు సుఖం తీసుకొచ్చిందా? కారు సంతోషం తీసుకొచ్చిందా? కారు ఉంటే బాగుంటుందండి. దేనికి బాగుంటుందో చెప్పు, ఎవరికి బాగుంటుందో చెప్పు. అందరూ చూసినప్పుడు మా ఇంటి ముందు కారు ఉంటే అబ్బా కారు కొన్నాడే అని, వాడు అబ్బా కారు కొన్నాడే అని ఆ ఒక్క మాట కోసం నెలంతా పస్తుంటావు నువ్వు. అని ఆ ఒక్క మాట కోసం నెలంతా దిక్కుమాలిన వాడిగా జీవిస్తావా? నెలంతా కనీసం పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టకుండా, వాళ్ళ కాలేజీ ఫీజు స్కూల్ ఫీజు కట్టకుండా తప్పిసు తిరుగుతావా? ఎంతమంది సహోదరులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు. సొంతిల్లు. ఉద్యోగం చేసే చోట నా ఫ్రెండ్స్ అన్నారు, నీకు కూడా సొంత ఇల్లు ఉండాలి, ఒక అపార్ట్మెంట్ ఉండాలి. మేము పలానా చోట ఫ్లాట్ తీసుకున్నాం, 70 లక్షల రూపాయలది 60 లక్షలకే ఇస్తున్నారు. అది కూడా ఈ వారంలోనైతేనే, నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మళ్ళీ అది 70 లక్షలు అయిపోతుంది, నువ్వు కూడా తీసేసుకో. తనకు వచ్చే జీతం ఎంత, సంపాదన ఎంత, మిగులుతుంది ఎంత? ఇంటికి వెళ్ళి భార్యతో, ఇలా పక్కన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఫ్లాట్ తీసుకున్నారట, ఇప్పుడు ఈ వారంలో తీసుకుంటే 10 లక్షలు కలిసి వస్తుందట. ఏమండి ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకున్నానండి, కానీ మనకున్న ఆర్థిక ఇబ్బంది కూడా చెప్పలేకపోయానండి. ఈ అవకాశం మాత్రం మిస్ కాకండి. ఏమైనా సరే మీ తలకాయ తాకట్టు అంతేగా, పోతే నువ్వు పో, నాకు ఇల్లు మిగిలిపోతుంది. మీ తలకాయ తాకట్టైనా పెట్టేసేయండి, నన్ను మాత్రం తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసేయండి. ఏమి సలహాలండి? భర్త ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయానికి భార్య తందాన అన్నట్లయితే ఆఖరికి వినండి సహోదరులు, అమ్మలు, సహోదరులు, చెల్లెళ్ళు, బలైపోయేది మీరే. నీ భర్త ఉద్యోగం చేయడానికి ఏమో ఉద్యోగం కోసం వెళ్తాడు, లేక క్యాంపుకి వెళ్ళిపోతాడు. అప్పిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నీ తలుపు తడతారు. అప్పిచ్చిన వాళ్ళు వచ్చి నీ తలుపు తట్టడమే కాకుండా నీ ముఖం మీద తిట్టి మరీ వెళ్తారు. అప్పు తీసుకుందేమో నీ భర్త, ఆ ఇంట్లో ఉంటుందేమో నువ్వు. ఎవరైనా వచ్చి తలుపు తడుతుంటే భయం, ఎవరు వచ్చారో. తలుపు తీయాలంటే భయం, అప్పిచ్చిన వాళ్ళు ఎదుర్కోవాలంటే భయం, చెప్పిన అబద్ధాలు ఎక్కడ బయటపడిపోతాయనే భయం. నయోమి డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలా, కానీ తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తికి సహకరించినందుకు తాను నరకాన్ని అనుభవిస్తుంది. సహోదరులు, నువ్వు డైరెక్ట్గా తప్పు చేయడం అవసరంలా. తప్పు చేసేవాడికి పక్కన నిలబడితే చాలు, దానికి మూల్యం నువ్వు కూడా చెల్లించాల్సి వస్తుంది. మా చెల్లెళ్ళు, నువ్వు తప్పు చేయని అవసరంలా, నువ్వు పాపం చేయని అవసరంలా. పాపిష్టి బుద్ధి కలవాడితో నువ్వు వెళ్తే చాలు, నీకు కూడా బుద్ధి అంటుకుంటుంది. నువ్వు త్రాగుబోతూ కానవసరంలా, కానీ తాగేటటువంటి స్నేహితుడు నువ్వు వెళ్తే చాలు, ఏదో ఒక రోజు నువ్వు కూడా తాగుబోతూ అవుతావు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా సహోదరుడా, సహోదరి? అయితే వినో, సైతాను నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా నీ చుట్టూ పాపిష్టి స్నేహితులు తీసుకొస్తాడు, వక్ర బుద్ధి గలవారిని తీసుకొస్తాడు. నువ్వు సమాధానంగా జీవిస్తున్నావా, సంతోషంగా జీవిస్తున్నావా, సంతృప్తిగా జీవిస్తున్నావా? అయితే నీ ఇంటి పక్కకు తీసుకొస్తారు. ఏమని? ఏ ఉంది వదిన, ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటావా? ఏ ఉంది వదిన, సోఫా లేని ఇల్లు అంటావా? ఎంతకాలం అయింది మీరు హైదరాబాద్ వచ్చి? 22 సంవత్సరాలు అయింది. ఏమిటి వదిన, మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది, అప్పుడు సొంత ఇల్లు కొనేసుకున్నాం. 22 సంవత్సరాలు అయినా కూడా అన్నయ్య మీకు ఇల్లేం కొనిపెట్టలేదా? అబ్బో అన్నయ్య, ఈ కాపురాలు కూల్చే వాళ్ళు వరుసలు భలే ఉంటాయిలే. వదినా అని చెప్పి అంటారు, కాపురాలు కూల్చేస్తారు. దయచేసి గమనించండి, ఇలాంటి చెత్త మనుషుల దగ్గరికి రానివ్వకండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలేమెలేక ఒక నిర్ణయం తీసుకుంటే తనొక్కడు కాదండి సఫర్ అయింది, అంతకంటే ఎక్కువ సఫర్ అయింది ఎవరో తెలుసా? ఆ తప్పుడు నిర్ణయానికి సమ్మతించిన వ్యక్తి. ఓ తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా, ఓ తప్పుడు త్రోవలో వెళ్తున్నా, దేవునికి దూరంగా వెళ్తున్న వ్యక్తికి తోడుగా ఉన్న పుణ్యానికి లేక పాపానికి
నయోమి ఇప్పుడు భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, ఏకాకిగా మిగిలిపోయింది, అనాథగా నిలిచిపోయింది. ఇదే చేస్తుంది. ఒక తప్పుడు వ్యక్తికి నువ్వు తోడుగా ఉంటే నీ జీవితం ఖచ్చితంగా దానికి మూల్యము చెల్లించక తప్పదో. ఆనాడు ఎల్లిమెల్లేకు కరువు గుండా వెళుతుంది. కేవలం ఆహారపు కరువు కాదండి, మరే కరువు, విశ్వాసము అనే కరువు, ఆత్మీయత అనే కరువు. ఆత్మీయత అనేది ఉన్నట్లయితే అతను మంచి నిర్ణయం తీసుకునేవాడు, విశ్వాసము ఉన్నట్లయితే మంచి నిర్ణయం తీసుకునేవాడు. వినండి, ఆ ప్రాంతంలో అందరూ కరువు గుండా వెళ్తున్నప్పుడు ఒకే ఒక్కడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. దేవుని సన్నిధి నుంచి, దేవుని ప్రజల నుంచి, దేవుని ఏర్పరచుకున్న స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు భార్యగా నయోమి కనీసం అడ్డు చెప్పినా, లేదా వద్దండి మనకి క్షేమం కాదండి, నా మాట వినండి అని భర్తను ఎంతో కొంత నచ్చ చెప్పుకున్నా ఈ కుటుంబం ఈరోజు నాశనం అయ్యేది కాదండి. మనం వెళ్తే మంచిదేమో అని అన్నాడో లేదో మొత్తం ప్యాకప్. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఈరోజు భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలని పోగొట్టుకుంది, ఏకాకిగా మిగిలిపోయింది. కానీ సహోదరులు సహోదరులు వినండి, ఎవరైతే విశ్వాసము కలిగి, ఎవరైతే దేవుని పట్ల నమ్మకం కలిగి, ఎవరైతే కొట్టినా దేవుడే, పెట్టినా దేవుడే, ఆ దేవుని పాదాలే పట్టుకొని ఈ సమస్యను ఎదుర్కొందాం, ఆ దేవుని సహాయముతో ఈ కరువును ఎదుర్కొందాం. వచ్చిన ఈ సమస్యకు కారణము మనమే అనే వాస్తవాన్ని గ్రహించి తప్పు తెలుసుకొని దేవుని కనికరం పొందుకుందాం అని ఆ గ్రామంలో చాలామంది కరువు వచ్చినప్పుడు పారిపోకుండా, ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, ఇది కేవలం ఆహారపు కరువు మాత్రమే కాదు, ఇది ఆత్మీయత అనే కరువు. ఈ కరువులో మన ఆత్మీయతను బలపరుచుకుందాం, దేవుని పాదాలే పట్టుకొని ఆయన్నే బ్రతిమలాడుకుందాం అని చెప్పి ఆ ప్రాంతంలో మిగిలిన వాళ్ళు ఉండిపోయారో. ఎవరైతే దేవుని మీదే ఆధారపడ్డారో, ఎవరైతే దేవుడే మాకు జవాబిస్తాడు అని చెప్పి నమ్మారో, ఎవరైతే 600 అయినా 106 అయినా ఈ కష్టంలో, ఈ సమస్యలో దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు, ఆ కనికరించేంత వరకు మేము కదలకుండా మా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాము అని ఉండిపోయారో, బైబిల్ సెలవిస్తుంది, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా ఆ ప్రాంతమును దర్శించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. త్వరలోనే ఆ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ విశ్వాసాన్ని కొనసాగించు, నీ ఆత్మీయతను కొనసాగించు, నీ నమ్మకాన్ని కొనసాగించు, నీ ప్రార్థనను కొనసాగించు. ఆయన నమ్మిన వారిని వమ్ము చేసే దేవుడు కానే కాదు. పరిశుద్ధుడా, నిన్ను నమ్మిన వారి పట్ల ఎంతటి అద్భుతమైనటువంటి కార్యములు చేయగలవో, నీ మీద విశ్వాసం కలిగిన వారి పట్ల ఏ విధంగా నాయన వారిని దర్శించి వారి కరువు కోరల్లో నుండి విడిపించగలవో బైబిల్లో మేము చూసాం. అగ్నిగుండములో నుండి నీ బిడ్డలను ఎలా విడిపించగలవో మేము బైబిల్లో చదివాం. అలాగే ఈరోజు నాయన ఎల్లెమెల్లేకు వలె నీకు దూరం కాకుండా శ్రమల్లో, పరీక్షల్లో, శోధనల్లో, అనేక ఇబ్బందులలో నీ పాదాలే పట్టుకొని నీ జవాబు కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలను దర్శించు నాయన. కన్నీటి లోయ గుండా వెళుతున్నారు, కష్టాల కడలిలో నాయన ఉక్కిరి బిక్కిరవుతున్నారు, అయినా నీ మీద ఆశ పెట్టుకున్నారు. తమ కన్నులు నీ వైపే ఎత్తుతున్నారు. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా అని మొరపెడుతున్నారయ్యా. అటు వారిని త్వరలోనే దర్శించు నాయన. త్వరలోనే వారి కన్నీటిని తుడిచివేసి, వారి అవమానాన్ని కొట్టివేసి, నిందకు ప్రతిగా ఘనతను, ఘనమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.